आमतौर से तो हम बोलते हैं कि हृदय की सुनो, दिल की बात सुनो। సాధారణంగా హృదయాన్ని వినండి అని అంటాం. కానీ హృదయం చెప్తోందా లేక మనసు మాట్లాడుతోందా అనే గందరగోళానికి గురవుతూ ఉంటాం. ఆ సందర్భంలోనే సమస్య వస్తుంది. क्योंकि हमारी ख्वाहिशें, हमारी उम्मीदें, हमारे ड्रीम्स, हमारी लालच हृदय की आवाज़ को भी शन कर देती है। वो बोलते हैं कि मैं जो सोचता हूँ वही ठीक है, दिल की बात मत सुनो। ఎందుకంటే మన కోరికలు, ఆశలు, కలలు, మన దురాశ మీ హృదయాన్ని వినవద్దు అని హృదయ స్వరాన్ని తిరస్కరిస్తాయి. అప్పుడు నేననుకున్నదే నిజం అని నమ్ముతారు. కానీ ఇప్పటి వరకు నా జీవితానుభవాన్ని బట్టి మనం హృదయపూర్వకంగా ఏ నిర్ణయం తీసుకున్నా మొదట్లో తప్పుగా అనిపించినా 10 ఏళ్ల తర్వాత అది సరైనదేనని మీరు గ్రహిస్తారని నిర్ధారించగలను. ఎల్లప్పుడూ హృదయాన్నే వినాలి. మనసు ఎవరి అధీనంలో ఉంటుందనేది చాలా ముఖ్యమైన విషయం. अगर दिमाग वास्तव में अहंकार और डर की आवाज़ है, మనస్సు నిజంగా అహంకారం, భయం యొక్క స్వరం. మనం కొన్నిసార్లు అహంకారం లేదా భయం లేదా స్వార్థం ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం. నా పరువు, ప్రతిష్ట కాపాడుకోవాలి అని తరచుగా తల్లిదండ్రులు అంటూ ఉంటారు. ముఖ్యంగా పెళ్లి గురించి పిల్లల ఆలోచనల సందర్భంలో. तो दिल की गहरी अंतः प्रेरणा को प्राथमिकता देना ठीक है ऐसे। హృదయపు లోతైన అంతర్గత ప్రేరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ తల్లిదండ్రులు పట్టుబడితే అప్పుడు పిల్లలకు సమస్య అవుతుంది. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నప్పటికీ తల్లిదండ్రుల మొండి పట్టును చూసి చెలించిపోతారు. చాలాసార్లు తల్లిదండ్రులు బ్లాక్మెయిల్ చేస్తారు కూడా. ఇందుకే నిన్ను పెంచామా, ఇందుకే నిన్ను పోషించామా, చదువు చెప్పించామా, అందుకే మాట వినట్లేదు అని. దీన్నే బ్లాక్మెయిల్ అంటారు. अगर दिमाग कर्मफल, समय, व्यावहारिकता और धर्म को మనస్సు కర్మఫలం, సమయం, ఆచరణాత్మకత, ధర్మం యొక్క ఫలితాలను స్పష్టంగా చూడగలిగితే హృదయం, మనస్సు రెండూ కలిసి పనిచేయాలి. హృదయం చెప్పిందే మనసు కూడా చెప్పినప్పుడు అది ఉత్తమ పరిస్థితి. రెండింటి మధ్య ఒక రకమైన సమన్వయం ఏర్పడుతుంది. ఒక సాధకుడి సాధనా ప్రక్రియ ఎలా ఉండాలంటే అతను నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడల్లా కొంతసేపు వేచి ఉండి వెంటనే స్పందించకుండా ఉండాలి. వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. నిర్ణయాన్ని కాస్త వాయిదా వేయండి. ఏం జరుగుతుందో చూడండి. హృదయపు సంకేతం ఎక్కడ నుండి వస్తుందో చూడండి. లోతైన అంతరంగం నుండా లేదా ఏదైనా కోరిక లేదా బంధం నుండి వస్తున్నదా అని చూడండి. दिमाग की सावधानी डर से आ रही है या सच्चे विवेक से आ रही है? మనస్సు యొక్క అప్రమత్తత భయం నుండి వస్తున్నదా లేక నిజమైన వివేకం నుండి వస్తున్నదా? హృదయం వైపు తిరిగి మీ హృదయం ఏమి చెబుతుందో చూడండి. ఆ విషయంపై ధ్యానం చేయండి. మనం ఆ సమస్యను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోనవసరం లేదు. మనకు సమస్య తెలుసు కదా. కాబట్టి కేవలం ధ్యానం చేయండి. లోపలి నుండి ఎలాంటి స్వరం వస్తుందో చూడండి. ధ్యానం తర్వాత హృదయం, మనస్సు రెండూ ప్రశాంతంగా మారతాయి. ప్రశాంతంగా ఉన్నప్పటి నిశ్చలతను గమనించండి. కొన్నిసార్లు అలా కూడా మీరు నిర్ణయం తీసుకోలేకపోతే అప్పుడు రాత్రి నిద్రపోయే ముందు బాబూజీని మీ ముందు మీ మంచం మీద కూర్చోబెట్టుకోండి. మేము ఈ పరిస్థితిలో ఉన్నాం, దయచేసి మాకు సహాయం చేయండి అని ప్రార్థించండి.